లోక్సభ ఎన్నికల్లో ఎదురులేదనుకున్నారు. ప్రీపోల్ సర్వేల రిపోర్ట్లు చూసి సంకలు గుద్దుకున్నారు. ఎన్నికలు ముగిసినట్లు, ఫలితాలు వచ్చేసినట్లు, ఇక ప్రమాణ స్వీకారమే మిగిలినట్లు బిల్డప్ ఇచ్చారు. నిన్నటి వరకు ఇది బీజేపీ నేతల పరిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆకాశంలో విహరిస్తున్న కమలం నేతలంతా కాంగ్రెస్ ప్రచారం దెబ్బకు ఒక్కసారిగా నేల మీద పడ్డారు. కాంగ్రెస్ ప్రచారాస్త్రాలను ఎదుర్కోలేక విలవిల్లాడుతున్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగ విషయంలో కాంగ్రెస్ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. రాజ్యాంగాన్ని తీసేయబోమని, రిజర్వేషన్లు రద్దు చేయబోమని ఎంత చెప్పుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దీంతో కమలం నేతలను ఓటమి భయం వెంటాడుతుంది. లోక్సభ ఎన్నికలపై ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి సమయం చూసి దెబ్బకొట్టారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని సీఎం రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు గతంలో ఏం మాట్లాడారో సాక్ష్యాలతో సహా రేవంత్ చెప్పడం దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలను ఆలోచనలో పడేసింది. బీజేపీని గెలిపిస్తే నిజంగానే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న భయం వారికి పట్టుకుంది. రాజ్యాంగం, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంతో బీజేపీ నేతలు అయోమయంలో పడ్డారు. ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తుందని సభలు, సమావేశాల్లో గొంతు చించుకొని అరిచినా ప్రయోజనం ఉండట్లేదు. ఈ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇలా ఎంతో మంది క్లారిటీ ఇచ్చారు. అయితే తమ వాదనను దేశ ప్రజలు నమ్మటం లేదన్న సంగతి కమలనాథులను కలవరపెడుతుంది. సొంతంగానే 370 సీట్లు గెలుస్తామని వెర్రివిగిన నేతలెంతా ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పరిస్థితి ఇలానే కొనసాగితే సొంతంగా 200 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదని వాపోతున్నారు. అటు రాజ్యాంగం, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సభలు, సమావేశాల్లో హస్తం నేతలంతా బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇక నియంతృత్వ బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకుందామంటూ రాహుల్, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలకు దేశ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సభలకు జనం పోటెత్తుతున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మేము సైతం సిద్ధమంటూ నినాదిస్తున్నారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజార్టీ సాధించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే 2 విడతల్లో జరిగిన పోలింగ్ సరళియే దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2 విడతల్లో తాము అనుకున్న ఫలితాలు రావటం లేదని బీజేపీకి క్లియర్గా అర్థమైంది. అటు మోదీ సర్కార్ నిర్లక్ష్యంతో మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. మణిపూర్ అల్లర్ల దెబ్బకు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక గత లోక్సభ ఎన్నికల్లో యూపీ సహా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన కమలం పార్టీకి ఎన్నికల్లో వాటిలో సగం కూడా వస్తాయన్న నమ్మకం లేదు. ఉత్తర భారతంలో సీట్లు దక్కుతాయన్న భయంతోనే బీజేపీ పెద్దలు దక్షిణ భారతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే లౌకిక విలువలకు పెద్దపీట వేసే దక్షిణ భారత సమాజం బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రతి ఎన్నికల్లో తిప్పికొడుతుంది. తాజాగా ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పెద్దలు చేస్తున్న రాద్ధాంతాన్ని సౌత్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏపీ, తమిళనాడు, కేరళలో బీజేపీ ఖాతా తెరవటం కష్టమే. ఇక ప్రజ్వాల్ రేవన్న ఇష్యూతో కర్ణాటకలో కమలం నేతలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదు. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు గెలిచిన బీజేపీ తాజా ఎలక్షన్స్ లో 1-2 సీట్లకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రిజర్వేషన్ల అంశం బీజేపీని ఆత్మరక్షణలో పడేయగా దేశ ప్రజల్లో కాంగ్రెస్ కు మంచి మైలేజ్ను తెచ్చిపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం హస్తం కేడర్లో సరికొత్త ఉత్సాహం నింపింది. రేవంత్ దెబ్బతో బీజేపీ కోలుకునే పరిస్థితి లేదని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితుల్ని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్న మోదీని సీఎం రేవంత్ రెడ్డి సరైన సమయంలో దెబ్బకొట్టారని ప్రశంసిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితమే లోక్సభ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని చెబుతున్నారు.